ఇప్పుడు ఇంకా హాయిగా ధ్యానంలో కూర్చున్నాము, కళ్ళు రెండు మూసుకున్నాము, ఏ మంత్రము లేదు, మనసులో ఏ రూపం లేదు, ఆ యొక్క శ్వాస మీద ధ్యాస, శ్వాసను బిగపట్టడం లేదు, శ్వాస మీద ధ్యాస. మనసు పరిపరి ఆలోచనలు చేస్తుంటుంది, ఇంటి దగ్గరికి వెళ్తుంది, కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. మనసు పెళ్ళాం దగ్గరికి వెళ్తుంది, కానీ ఇప్పుడు పెళ్ళాం మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఏమవుతుందో, మనం ఏం చేయగలం ఇక్కడ కూర్చుని. పిల్లల మీద ధ్యాస వద్దు, శ్వాస మీద ధ్యాస. రేపు ఏమవుతుందో, అప్పులు ఎలా తీర్చాలో, ₹1,00,000 అప్పు, ఏం చేస్తాం? చేయగలిగితే అందరి దగ్గరికి వెళ్తాము, లేదు అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో కూర్చుంటూ ₹1,00,000 అప్పు అంటే అలా. కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు, గతించిన వాటి గురించి, మరి రాబోయే వాటి గురించి, ఎక్కడో ఉన్న చోట వాటి గురించి, ఇవన్నీ కూడాను ఆలోచనలు ముసుడుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా కళ్ళు మూసుకోగానే ముసుడుతుంటాయి. వాటన్నిటినీ కట్ 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 చేస్తూ శ్వాస మీద ధ్యాస.